వస్తావా? మా బేబీ కూడా వస్తుంది. చెప్పు హాయ్ చెప్పు అందరికి. సే హాయ్. హాయ్ ఎవ్రీవన్ అని చెప్పు. చెప్పు. ఇవన్నీ పక్కకు పెడదాం. ఈ సామాన్ అంతా దుబాయ్కి ఎవరు వెళ్తున్నారు? సో యా, మా మేడం చెప్పినట్టు వీఆర్ గోయింగ్ బై వెకేషన్, కానీ షీఈస్ నాట్ కమింగ్. షీ డోంట్ నో దట్. ఈ వీడియోలో మీకు దుబాయ్ ఐటనరీ ఏమేం ప్లేసెస్కి వెళ్తాం, హౌ మచ్ ఇట్ కాస్ట్ పర్ హెడ్. సో మీకు అన్ని డీటెయిల్స్ విత్ ఫ్లైట్ చార్జెస్ అండ్ ఐటనరీ ఏ డే, మొత్తం 7 days ట్రిప్ అనమాట. సో డే 1 డే 2 ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్తాం అండ్ ఎట్లా వెళ్తాం, ఏది బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నది మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. సో ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ 5th రోజు అనమాట. సో ఇవాళ మేము ప్యాకింగ్ చేయాలి. మా ఫ్లైట్ వచ్చేసి December 11th ఈవినింగ్ 7:20 అరౌండ్. సో ఆ టైం అనమాట. సో ఇప్పటి నుండి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తే ఇది మా స్టఫ్, ఇవన్నీ మేము తెచ్చుకున్నాం. సో ఇవన్నీ ఇంట్లో నింపాలి. అండ్ పర్ హెడ్ 25 kgs ఇచ్చారనమాట. ఎయిర్ ఇండియాతో మేము బుక్ చేసుకున్నాం. అండ్ పర్ పర్సన్ 30,000 32 అరౌండ్ లైక్ 32,000 పడింది అనమాట పర్ హెడ్ అప్ అండ్ డౌన్ ట్రిప్. సో December 11th to December 18th వెళ్తున్నాం మేము. సో ఫుల్ డీటెయిల్స్ విల్ బి షేరింగ్ సూన్. బాయ్. ఇదంతా ప్యాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో ఇది మా 6 days ఐటనరీ అన్నమాట. ఈ ప్లేసెస్ మేము కవర్ చేసినవి 6 daysలో. సో మా ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి అరౌండ్ 65,000 అయిందనమాట ఇద్దరికి అప్ అండ్ డౌన్. వీసా ఛార్జెస్ 50,000 అయినాయి ఇద్దరికి. అకామిడేషన్ మేము మా వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నామన్నమాట. అదర్ దాన్ స్టే ఎక్స్పెన్సెస్ నేను ఏ ప్లేస్లో ఎంత ఫీ ఉంది అండ్ ఎంత ప్రయార్గా బుక్ చేసుకుంటే ఈజీ అన్నది ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది మా సెల్ఫ్ ఐటనరీ అనమాట. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చూస్తూ సో ఏది బెస్ట్, ఏ ప్లేసెస్ బాగుంటాయి అని డిసైడ్ అయ్యి మేము ఆ ప్లేసెస్ లిస్ట్ అవుట్ చేసుకొని సో మా డేస్ని బట్టి మేము అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ట్రిప్ చేస్తున్నాం దుబాయ్కి. సో ఇంకా ఇవన్నీ మొత్తం అన్నీ సెట్ చేయాలి, లగేజ్ అంతా. ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. 1 2 3 సో సెవెన్ డేస్ ట్రిప్కి చెక్ చేయి. వెయిట్ పట్టుకో. ఎట్లా చూస్తారు? అడ్డుంది. నువ్వు వెంట దిగు తొందరగా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అవి మా లగేజ్. వి ఆర్ ఆల్. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్తున్నట్టు టిక్కు? నువ్వు చెప్పు. ఎందుకే? సో ఆల్ సెట్ అన్నమాట. హాయ్ గాయ్స్. సో ఆల్ సెట్ ఫర్ దుబాయ్ అన్నమాట. ఇది మా లగేజ్. ఇది మా లగేజ్ అండ్ వీడియో తీసేది మాకు కూర్చుపోయి అనమాట. సో దాన్ని రావట్లేదు. చెప్పు, నేను రావట్లేనని, నేను వెళ్ళట్లేనని చెప్పు. దుబాయ్ ఇక్కమ్మ దుబాయ్కి రావట్లేదు. అక్కడ పోయి నుంచి
టిక్కమ్మా జాగ్రత్త, సరేనా? అల్లరి చెయ్యకు, సతాయించకు, ఓకేనా? సతాయించకు, దూరమే పట్టున్నా కానీ సతాయించకు. బాయ్ చెప్పు, బాయ్, ఓకేనా? జాగ్రత్త, మంచిగా ఉండు. నెక్స్ట్ టైం మనం ముగ్గురం పోదాం, సరేనా? కార్తీక్, నువ్వు పొద్దున ఏమన్నావు చెప్పు. పొద్దున అన్నావు కదా అమ్మ, ఎన్నిసార్లు చెప్తావు అమ్మ దుబాయ్కి వెళ్తున్నావని. నేను మంచిగా ఉంటా అని చెప్పినావు కదా. అమ్మకు పెట్టిగా లాక్ వేసినావు టిక్కు. లాక్ ఎందుకు వేసావు? మేము దుబాయ్కి వెళ్తున్నామని లాక్ వేసావా? మరి నీకు చెప్పే కదా మేము పోయేది. నీకు చెప్పినాం కదా ఇక్కడ. నీకు చెప్పినామా లేదా వెళ్తున్నామని? నువ్వు వెళ్ళమంటేనే కదా మేము వెళ్ళేది. నువ్వు వెళ్ళమంటేనే కదా మేము వెళ్తున్నాము. డోర్ది కొంచెం ఇస్తావా? మీకు జాగ్రత్త, సరేనా? కొట్టుకోవద్దు అసలు. కొట్టుకుంటే కెమెరాలో చూస్తా నేను. పోతున్నా. మాకు లగేజ్ 25 kgs ఉండే పర్ హెడ్, అండ్ క్యాబిన్ బ్యాగ్కి పర్ హెడ్ 7 kgs. సో మేమేం చేసామంటే పెద్ద బ్యాగ్స్ తీసుకెళ్ళాము. ఒక బ్యాగ్ 24 kgs వచ్చింది, ఇంకో బ్యాగ్ 23 kgs వచ్చింది. మెయిన్ లగేజ్లో వేసేసామన్నమాట. అండ్ క్యాబిన్ బ్యాగ్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వేసేస్తారు అందులో కూడా. ఇది కూడా మేక్ షూర్, లైక్ ఒకవేళ మీకు క్యాబిన్ బ్యాగ్ తీసుకెళ్ళడం ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మెయిన్ లగేజ్లో వేసేస్తారు. మేము ఆల్మోస్ట్ 3 hours ప్రయార్గా వెళ్ళిపోయామన్నమాట. Cabin is Notion steam good over there. Flight distance is about 3,000 kilometers. Aim to clearly identified by exit signs. In case of emergency, low path roads and street lights will guide you to the nearest exit. Some cases, your nearest exit may be behind you. During an evacuation, for your own safety and for the safety of others,
fasten your seatbelt band और बस उसका ब्रेक ना करें धन्यवाद. Your engine is on. Yes, sorry, just remain seated. హాయ్ ఆకుల మొత్తానికి ట్రైన్ ఎక్కినాం. స్లోగా రండి. ఆద్యోత్ ఆద్యోత్ హాయ్ అచ్చోల్ హాయ్. Yes. అయ్యో ఏమనే Adios. అవును మిన్ని అమ్మా ఆద్యోత్ ఆద్యోతిక చూడు.
దుబాయ్ సిటీలోనే ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల మనకి అవేదో బస్సులు ట్రైన్లు కనిపించినట్టు మనకి ఏరోప్లేన్స్ కనిపిస్తాయి అన్నమాట. రోడ్ అన్నమాట ఖాళీ కంటే. నీకు రీల్ రావాలి. దుబాయ్లో మనం ఏ రోడ్డుకి వెళ్ళినా మాకు కనిపించినవి మాస్క్ ప్రతి ఒక్క రోడ్డుకి. కానీ వీళ్ళ ఆర్కిటెక్చర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏది దా వద్దా ఇంకిదా ఇంకో మీ ఇల్లు చూపి ఆద్యోత్